అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి ద్వారంపూడి చంద్రశేఖర్ గారు కాకినాడ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే. ప్రతిపక్షంలో కూడా లేదు ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ. మరి వాళ్ళ పరిపాలనా విధానాలు అన్నీ సక్రమంగా ఉంటే ఒకప్పుడు ఓటు వేసి మెజార్టీతో గెలిపించిన ప్రజలు మళ్ళీ ఇప్పుడు ఎందుకు గెలిపించలేకపోయారు ఒకసారి చెప్పండి. మరి ఊరక సెల్ఫీ డబ్బా కొట్టుకుంటూ ఊరక వాగటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది అని రాష్ట్ర ప్రజలు కూడా అంటున్నారు. మీరు రాష్ట్రానికి ఒరిగించిందంటూ ఏమీ లేదు, మీరు చేసిందంటూ ఏమీ లేదు, మీరు ఏం చేయలేదు కాబట్టే మన రాష్ట్రంలో మీ నియోజకవర్గాల్లో ఈ ఓటు వేసి మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేయగలిగారు. మీరు ఏమన్నా చేసి ఉంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని బయటికి గెంటేయలేదు, గెంటేసే వాళ్ళు మాత్రం కాదు. ఒకసారి ఆలోచించండి. మరి ఊరక మీరు సెల్ఫీ డబ్బాలు కొట్టుకుంటూ ఇలా మాట్లాడటం సరైనది కూడా కాదు. ద్వారంపూడి చంద్రశేఖర్ గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ గురించి, మీ పార్టీ కార్యకర్తల గురించి ఏ రోజైనా ఎప్పుడైనా కానీ మాట్లాడగలిగారా? మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి చెప్పండి. ఇది చాలా మంచిది కూడా కాదు. ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో ఒకసారి ఆలోచించుకొని మీరు మాట్లాడండి, చెప్పండి. మీకు రాష్ట్ర అభివృద్ధి చేయని చేత కాదు. ఊరక రాష్ట్రంలో పందికుక్కుల్లాగా తినుక్కుంటూ, పందికుక్కు లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ఒక ఎగ్ పప్పులకి తినటానికి మీ పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకి, వాళ్ళ తరపున వాళ్ళకి తినటానికి మాత్రం కొన్ని లక్షల కోట్లు మాత్రం ఖర్చు పెట్టుకొని మీరు తింటూనే ఉంటారు. ఎవరికి అది అర్థం కాక, ఎవరికి తెలియక ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు అలా చేయటం, లక్షల కోట్లు ఖర్చు వృధాగా చేయటం అది చాలా మంచిదేనా? అది మంచిది కూడా కాదు. ఊరక మీరు సెల్ఫీ డబ్బా కొట్టుకుంటూ ఊరక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం సరైనది కూడా కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర ప్రజలు సరైనది కూడా కాదు అలా మాట్లాడటం అని అంటూనే ఉన్నారు. ఒకసారి ఆలోచించుకొని మా రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్రం గురించి, మీరు ఈ 5 సంవత్సరాలు చేసిన పరిపాలన గురించి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి ఎన్నిసార్లు అని పోతారు లండన్కి? అంటే ఆయనకు అన్నీ వేగవంతమవుతున్నాయి కాబట్టి మళ్ళీ లండన్కు తెలుసుకొని మళ్ళీ సూచి రావడానికి అని పోతున్నాడంటే ఎంతవరకు సహజం? ఒకసారి చూడండి. నెలకి 2 సార్లు 3 సార్లా? ఒకసారి చెప్పండి. ఒకసారి పోయి వచ్చాడు, చూశాడు, మళ్ళీ 2 సార్లు పోయి వచ్చాడు, చూసాడు, మళ్ళీ ఇప్పుడు పోవటం అది ఎంతవరకు సబాబు? ఒకసారి చూసి ఆలోచించవలసిందిగా కోరుచున్నాము. అంటే మన రాష్ట్రంలో ఉండబుద్ధి కావటం లేదు, మళ్ళీ లండన్ పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆయనకు వేగవంతం అవుతున్నాయి అని అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకు కూడా. ఒకసారి చెప్పండి మీరు. అది చాలా మంచిదే కూడా కాదు. ఇలా మాట్లాడుకోకుండా ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.